తమిళనాడు ప్రీమియర్ లీగ్. ఈ లీగ్ ఇండియాలో ఐపీఎల్ తర్వాత ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నీల్లో ద బెస్ట్ టోర్నీ అని చెప్పొచ్చు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ గత 8 సంవత్సరాలుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అద్భుతంగా నిర్వహిస్తోంది. ఐపీఎల్ లానే ఇందులో కూడా ఆక్షన్ తీసుకొచ్చారు. ఐపీఎల్ అంత భారీ ధరలు కాకపోయినా కొంత తక్కువ మొత్తంలోనైనా ఆక్షన్ చేసి మరీ తీసుకుంటున్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా సొంతంగా లీగ్స్ ని స్టార్ట్ చేశాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ప్రెజెంట్ 8 జట్లున్నాయి. చపాక్ సూపర్ గిల్లీస్, లైకా కోవల్ కింగ్స్, ఎస్కేఎం సేలం స్పాంటర్స్, దుండిగల్ డ్రాగన్స్, నెల్లాయ్ రాయల్ కింగ్స్, ట్రిచి గ్రాండ్ చోలాస్, ఐడ్రీమ్ తిరుపూర్ తమిజాహన్స్, సియాచం మదురై ప్యాంటర్స్ అనే పేర్లతో టీమ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో దుండిగల్ టైటిల్ గెలిచింది. సాధారణంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో బాగా ఆడిన ప్లేయర్స్ కి ఐపీఎల్ ఆక్షన్ లో ప్రతి టీం కూడా కన్సిడర్ చేస్తుంది. గతంలో ఈ లీగ్ లో అదరగొట్టిన టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, బి సాయి సుదర్శన్, ఆర్ సాయి కిషోర్, మణిమల్ సిద్ధార్థ్ ఇలా ఈ ప్లేయర్లందరూ ఆక్షన్ లో ఏదో ఒక టీం కి ఎన్నికై తమ సత్తా చాటారు. ఈ సంవత్సరం కూడా టీఎన్పీఎల్ లో ఒక 5 ప్లేయర్స్ అద్భుతంగా రాణించారు. అందులో ఫస్ట్ ప్లేయర్ జాతవేద్ సుబ్రహ్మణ్యన్. తను లైకా కోవై కింగ్స్ తరపున ఈ సంవత్సరం టోర్నీలో ఆడాడు. తను లెగ్ స్పిన్. ఈ లెగ్ స్పిన్నర్ మిడిల్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్ కూడా వేయగలడు. 2024 ఐపీఎల్ లో హైదరాబాద్ జట్లో సభ్యుడైనా కూడా ఆడే ఛాన్స్ అయితే రాలేదు. లెగ్ స్పిన్ లో మంచి వేగంతో సేలం, కోయంబత్తూర్, దిండిగల్ మరియు చెన్నై వేదికల్లో చాలా బాగా రాణించాడు. ఎందుకంటే ఈ గ్రౌండ్స్ చాలా చిన్నవి. బంతి ఎక్కువగా బ్యాట్ మీదకి రావడంతో బౌలర్స్ కి పరుగులు ఆపడం చాలా కష్టం. అలాంటి కండిషన్స్ లో కూడా తను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో మంచి ఫామ్ లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, బాబా ఇంద్రజిత్లని చాలా వరకు కంట్రోల్ చేశాడు. 24 ఏళ్ల సుబ్రహ్మణ్యన్ గత 2 సీజన్లుగా టీఎన్పీఎల్ లో కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో కనీసం 25 ఓవర్లు వేసిన బౌలర్స్ లో తన అకాడమీ రేట్ 6.09 గా ఉంది. అన్క్యాప్డ్ స్పిన్నర్ ఆప్షన్స్ లో ఈ సంవత్సరం ఐపీఎల్ ఆక్షన్ లో తన ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ప్లేయర్ పి విఘ్నేష్. దుండిగల్ డ్రాగన్స్ టీం తరపున ఆడిన విఘ్నేష్ లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్. తను పవర్ ప్లే లో మిడిల్ ఓవర్స్ లో కూడా బాగా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఇంతకు ముందు ఐపీఎల్ జట్లో ఎంపికైన చరిత్ర లేదు. దుండిగల్ డ్రాగన్స్ టీమ్ లో రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్ దిగ్గజాలు ఉంటుండగా కూడా పి విఘ్నేష్ తన మార్క్ ను చూపించాడు. ఈ 19 ఏళ్ల బౌలర్ 6.19 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ సంవత్సరం మొదట్లో అండర్-19 వరల్డ్ కప్ టీమ్ లో ఉండాల్సిన విఘ్నేష్ ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు. కానీ టీఎన్పీఎల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టీఎన్పీఎల్ లో మెరిసిన మరో ప్లేయర్ ఐడ్రీమ్ తిరుపూర్ తమిజాహన్స్ తరపున ఆడిన మహమ్మద్ అలీ. తను ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంతకు ముందు ఐపీఎల్ లో ఏ జట్టు తరపున పాల్గొలేదు. విఘ్నేష్ లానే మహమ్మద్ అలీ కూడా అండర్-19 వరల్డ్ కప్ లో ఛాన్స్ మిస్ అయ్యాడు. ఆ ఛాన్స్ మిస్ అయిన మహమ్మద్ అలీ రంజీ ట్రోఫీలో ఈ సంవత్సరం టీఎన్పీఎల్ లో అద్భుతంగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ రంజీల్లోకి ఎక్కువ అవైలబుల్ లేనప్పుడు తనని మహమ్మద్ అలీ రిప్లేస్ చేశాడు. మహమ్మద్ అలీ బౌలింగ్ యాక్షన్ వాషింగ్టన్ సుందర్ కి కొంచెం ఈక్వల్ గా ఉంటుంది. త్రిపూర్ మెయిన్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ గాయంతో ఈ సిరీస్ నుంచి వైదొలగడంతో తన ప్లేస్ ని మహమ్మద్ అలీ పర్ఫెక్ట్ గా రిప్లేస్ చేశాడు. ఈ సీజన్ లో 7.83 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో మెరిసిన మరొక ప్లేయర్ సోను యాదవ్. నెల్లాయ్ రాయల్ కింగ్స్ తరపున ఆడుతున్న ఈ సోను యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంతకు ముందు 2023లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీమ్ లో సభ్యుడు. బేసిక్ గా గోరఖ్పూర్ లో పుట్టిన సోను యాదవ్ తమిళనాడు స్టేట్ టీమ్ కి ఆడతాడు. ఈ 24 ఏళ్ల ప్లేయర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో చాలా కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. మంచి యార్కర్స్, స్లోవర్ కట్టర్స్ వేయడంలో దిట్ట. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో మెరిసిన మరొక ప్లేయర్ శివం సింగ్. దిండిగల్ డ్రాగన్స్ తరపున ఆయన శివం సింగ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇంతకు ముందు ఐపీఎల్ లో 2024లో పంజాబ్ కింగ్స్ టీమ్ లో సభ్యుడు. ఎక్కువగా స్మాల్ బౌండరీస్ ఉన్న టీఎన్పీఎల్ లో బ్యాట్స్మెన్స్ ఈజీగా పరుగులు చేస్తారని అందరూ భావిస్తారు. కానీ శివం సింగ్ మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్. ఆఫ్ సైడ్ బ్యాటింగ్, వికెట్ల వెనక స్కూప్లు తను చాలా బాగా ఆడతాడు. 2024 టీఎన్పీఎల్ లో 9 ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్ లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్ లో టాప్ రన్ గెటర్ గా నిలిచాడు. టైటిల్ గెలిచిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఈ సీజన్ లో తమ టీమ్ లో శివం సింగ్ గేమ్ ని మరొక స్థాయిలో తీసుకెళ్లిన ప్లేయర్ లో తను ఒకడని పేర్కొన్నాడు. వీళ్ళలో ఎంతమందికి ఐపీఎల్ లో అవకాశం వస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.